చూడండి, పరిచయ కార్యక్రమం అన్నారు, స్టేజింగ్ మీద రమ్మన్నారు, స్టేజ్ ఎక్కాం. కానీ ఎవరో కూడా నన్ను పరిచయం చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లేరు. ఎవరి విధానంలో ఎవరి వాళ్ళలో ఉన్నట్టున్నారు. కొంచెం స్టేజ్ అని చూడండి. నా పేరు బొబ్బా పద్మావతి అండి. కేసీబీ షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ నుంచి వచ్చేదాన్ని సాలిపేట. 6th క్లాస్లో జాయిన్ అయ్యాను ఈ స్కూల్లో. ఇంటర్మీడియట్ వరకు చదివాను. నెక్స్ట్ ఐటీఐ చదివాను, డాట్స్మెన్ సివిల్. నెక్స్ట్ ఇక్కడ లోకల్ ఇక్కడే ఉంటాము. లాస్ట్ 25 years ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేశాను. లాస్ట్ ఆగస్ట్ నుంచి వర్క్ చేయట్లేదు. మా హస్బెండ్ కాంట్రాక్టరు. నాకు ఒక పాప, తను డాక్టర్. షీఈ్ మ్యారీడ్ ఆల్రెడీ. తను యూఎస్లో ఉంది. చిన్న మెమరీ నాది. నాకు స్కూల్లో జాయిన్ అయ్యాక చిన్న మెమరీ. అది ఎలాంటిదంటే ఒక ఫన్నీ మెమరీనే అది. ఎట్లాగంటే మేము మా సాలిపేట నుంచి ఒక భవానీ అని వచ్చేది, బొగ్గవారి భవానీ అని, వైశాస్ తను వచ్చేది, నా ఫ్రెండ్ బాగా. తను కూడా తనకి ఏదో బుక్స్ కొనుక్కోవడం కోసం అని చెప్పి ఎదురుకుండా ఉన్న షాప్కి వెళ్ళాం. స్కూల్ ఎదురుకుండా ఉన్న షాప్కి వెళ్ళాం. షాప్లో తను బుక్స్ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా నన్ను మాత్రం అక్కడ నుంచోబెట్టి తను వచ్చేసింది. ఎంతసేపు చూసినా తను రావట్లేదు. కొట్టతను మళ్ళీ నన్ను ఎమ్మడి పెట్టుకొచ్చి, నా షాప్ ఆయన ఎమ్మడి పెట్టుకొచ్చి మళ్ళీ స్కూల్ తీసుకొచ్చి మాస్టర్ చెప్పి ఆ బుక్స్ తీసుకుని వెళ్ళాను అనమాట. ఇప్పటికీ ఎప్పటికీ అది మర్చిపోయాను. నెక్స్ట్ మీరేమన్నా బుక్ షాప్కి వెళ్తే జాగ్రత్త. వాళ్ళందరూ బుక్స్ షాప్కి వెళ్ళే వయసులో, బుక్స్ అమ్మే వయసులో ఉన్నారు వాళ్ళు. అది అండి నా ఇంట్రడక్షను. ఏదో చిన్న సాయి ఏదో చెప్తున్నాడు, వచ్చిన స్టేజ్ మీద చెప్తాడు సాయి. ఓకే అండి, నా ఈ చిన్న విన్నందుకు థ్యాంక్స్ సార్. అందరి దగ్గరికి మనం చిన్ననాడు 5 పైసలు 10 పైసలు పెట్టుకున్న ఐస్లు వస్తున్నాయి. అందరూ తీసుకుని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం. హలో, నేను చల్లపల్లి బి సెక్షన్. 10th బి సెక్షన్ నాది. మేము చల్లపల్లిలోనే ఉంటాము. నాకు 2 పాపలు. ఒక పాప యూఎస్లో ఉంటుంది, ఒక పాప హైదరాబాద్లో ఉంటుంది. కానీ నా చిన్ననాటప్పుడు మాత్రం మేము ఆటల పోట్లకి విసన్నపేట వెళ్ళాము. అక్కడ గోరింటాక్ సినిమా చూపించారు మాకు. బాగా ఎంజాయ్ చేస్తాం పిల్లలందరం కలిసి. ఇది నేను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బేబీ జయలక్ష్మి. నాకు 2 అబ్బాయిలు. నేను 10th వరకు ఇక్కడే చదివాను. పెద్ద అబ్బాయి హైదరాబాద్లో ఉంటారు, చిన్నబాబు ఇక్కడే ఉంటారు. 2 మనవాళ్ళు. అందరికీ నమస్తే అండి. మీ కుమారి అన్నవరపు శివకాంతారావు గారు కాంత అయిన తర్వాత ఆమె ఇంటికి అయింది బాసు. అప్పటి నుంచి ఆమె పేరు బేబీ జయలక్ష్మి, కొత్త మాసు. ఏదైనా చప్పట్లు కొట్టండి మాసు, చాలు. అలా అది ఆవిడ కొట్టుకుంటుంది. జబర్దస్త్ ప్రోగ్రాంకి వెళ్ళి ఉంటుంది, బాగా అలవాటు అయిపోయింది. బేబీ జయలక్ష్మి రావాలి పైకి. కమాన్, గుడ్ గర్ల్. కే రమేష్, ఎం అరుణ కుమారి, మా మాటలు కూడా కాస్త వినండి. హాజరేయడం కాదు, పైకి రావాలి, పరిచయం చేసుకోండి అందరూ. ఖచ్చితంగా ఈ మాట సార్థకత ఫస్ట్ వాడితే. అలాగే ఇవాళ నేను ఇక్కడ నుంచుని మాట్లాడుతున్నానంటే మా అమ్మ నాన్నలు, అలాగే నాకు విద్యను గడిపినటువంటి మహానుభావులు టీచర్స్ ఎంతోమంది ఉన్నారు. వారి అందరి పాదాలకి నా శతకోటి వందనములు సమర్పించుకుంటున్నాను. ఇది కనీస ధర్మం. ముఖ్యంగా మీ పిల్లలు, మీ మనవాళ్ళ అందరికీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పించండి. ఖచ్చితంగా దానివల్ల వాళ్ళ లైఫ్ చాలా ఉన్నతంగా ఉంటుంది. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లు మీ పిల్లలకి మీ మాతృభాష నేర్పిస్తే పిల్లలకి మనోవికాసం జరిగే అనేక రంగాల్లో ముందుంటారంట. నా పేరు రమేష్. నేను ఇక్కడ సిఈసి చదివాను. తర్వాత బందర్ నోబెల్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాశాను. అది ఏమైందో తెలియదు నాకు. సంగీతం మాత్రం సాధించాను. ఇవాళ ఎందుకు అంటున్నానంటే, డబ్బు అందరూ సంపాదిస్తారు, అభిమానాన్ని సంపాదించాలంటే ప్రపంచవ్యాప్తంగా అది చాలా రంగాల్లో ఉంటారు. ఎందరో మహానుభావులు చెప్పారు. నేను సంగీత రంగంలో ఏ పాటకైనా స్వరం పాడతాను. మరి ఇది సందర్భం కాదు పాడటానికి. పాడినా
ఒక చిన్న ముక్క ఏమిటా స్పెషల్ అంటే ఎందుకు నేను ప్రపంచానికి గురువునయ్యానంటే ఖచ్చితంగా అంత హ్యాపీ అనమాట. ప్రతి పాటకి స్వరం పాడతా, ఏ లాంగ్వేజ్లో పాడరు, అది నాకు ఇచ్చాడు భగవంతుడు. చిన్న పాట ఒక పల్లె పాటకి ముగిస్తాను నేను. జగమంత కుటుంబం నీకు తెలుసు, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇది అందరూ పాడతారు. సగమా మమ మామ గా సా 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 సదా ధని మామ సా 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 సదా నీ ని దమ మద ధని సని ని దమ దద గమ సగమా మమ మామ గా సా 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 సదా ధని మామ మమ మగ మగ గా గమ దాదమ మమ మగ మగ గా గమ దాదమ సా స సదా దదా సా స సదా దదా సా జమ దదా గా సా ని ద మమ ద గా సా ని ద మమ మా మదసని మదసని మదని సని సని మదసని సాగాగ సాగాగ ని 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 సాని ద మా గా గా గ మా 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 సగ మా మ మ మ గా సా 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 సదా దని మా మా సా 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 సదా ని 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 ద మ మ ద ధని సని ని ద మ ద ద గ మ సగ మ మ మ మ మ గా సా 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 సదా దని మా మా. అది థ్యాంక్ యూ. చాలా మంది మాట్లాడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరికీ కూడా, అలాగే ఇన్నేళ్ల తర్వాత 43 సంవత్సరాలతో కలిసినటువంటి భాగ్యాన్ని కలిగించారు గౌస్ గారు, శాస్త్రి గారు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఎంతమంది ఇలా సేవ చేయకపోతే మనకి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా తయారు చేస్తారు. వారందరికీ కూడా మన తరపున చక్కగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మాస్టర్ అలా అనకుండానే రమేష్, ఆయన చాలా చిన్న, ఆయన పేరుకి బొబ్బ బాలకోటేశ్వరరావు గారు. లాస్ట్ ఇయర్ కూడా వంట దగ్గర అక్కడ నిలబడి కష్టపడే వాళ్ళకి ఎంతో మందికి నిదర్శనం ఆయన. అందుకే చేసుకోండి సార్ ఆయన దర్శనం. థ్యాంక్ యూ సార్. బాసు పేరు మధు మిక్కిరినేని సత్యవాణి, పివి సత్యవాణి. మేక అరుణకుమారి. నేను కొత్తూరు నుంచి, శివరాంపురం నుంచి వచ్చేదాన్ని. నన్ను యార్లగడ్డ ఇచ్చారు, ఒక వ్యవసాయదారుడికి ఇచ్చారు. వ్యవసాయదారుడు అంటే ఏంటనుకున్నా, వ్యవసాయదారుడు అంటే మీరందరూ ఉండారా? భూమి లేనిదే ఎవరు లేరండి, తినడానికి గింజలు లేనిదే ఎవరు లేరు కదా. వ్యవసాయం అంటే ఎంతో గొప్ప మాకు. అది అయితే నాకు ఒక బాబు అండి. ఆ బాబుకు ఒక బాబు 10 సంవత్సరాలకు పుట్టాడు. ఇప్పుడు మేము చల్లపల్లిలో ఉంటున్నాము ప్రస్తుతం. మా వారు అక్కడ ఉన్నారు, రమ్మంటే రావట్లేదు. వంటల దగ్గర ఉన్నారు రాత్రి తెల్లవాళ్ళు. అదండి నా పరిచయం. మేము 2 నెలల నుంచి ఈ కార్యక్రమానికి సిద్ధం చేయడానికి చాలా అందరూ మేము 20 మంది దాకా కృషి చేసాము బాగా. మీరందరూ ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం మేము కూడా బాగా కృషి చేయమంటే మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఓకేనండి. శ్రీనివాసరావు, పాలడు శ్రీనివాసరావు గారు. నా పేరు పి సత్యవాణి. పాగోడు నుంచి వచ్చేదాన్ని. బి సెక్షన్ 8th, 9th, 10th. ఇంటర్ కూడా ఇక్కడే చదివాను. హెచ్ఈసి తీసుకున్నాను. నాకు 2 పిల్లలు. మా హస్బెండ్ ఎక్స్పైర్డ్. 2 పిల్లలకి పెళ్లి చేశాను. ప్రస్తుతం మైసూరులో ఉంటున్నాను. కె శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు గారు. నా పేరు సత్యనారాయణ. మాది మెడికల్ షాపు చల్లపల్లి. అందరికీ చాలా వాకలుగా ఉంది. ఏ సుజాత. నేను 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ఎంఈసీ గ్రూపు. మా ఫ్రెండ్స్ అంతా చాలామంది ఇక్కడే ఉన్నారు. రోజు కనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలియని ఇప్పుడు బాగా కొత్తగా కనిపిస్తారు చాలామంది. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. అప్పుడు చాలా చిన్నగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు మేము చిన్నవాళ్ళం అయిపోయాం, అందరూ పెద్ద వాళ్ళు అయిపోయారు. అప్పుడు నాకంటే కొద్దిగా ఉన్న వాళ్ళు పెద్ద అయిపోయారు. అదే బాగా పెరిగారు, స్థాయి పెరిగింది, డబ్బులు ఉన్నాయి. అదే ఉంటా. నాకు 2 పిల్లలు,
ఇద్దరికి మ్యారేజ్ అయ్యాయి. నెక్స్ట్ పేరు ఆకుల సుజాత. నేను 10th క్లాస్ బి సెక్షన్ చదివాను. అందరికీ నమస్కారం. నా పేరు నూకల రాధాకృష్ణ. మా పక్కనే ఉన్న నూకలవారిపాలెం మా విలేజ్. నేను సిఈసి గ్రూప్లో ఇక్కడ ఇంటర్మీడియట్ చదివాను. 9th 10th కూడా ఇక్కడే చదివాను. ఈ కాలేజీ నుండి బయటకు వెళ్ళిపోయినాక కాలేజీతో అనుబంధం చాలా మంది తీరిపోయి ఉండొచ్చు. కానీ నాటి నుండి నేటి వరకు ఈ కాలేజీకి నేను పర్మనెంట్ గెస్ట్ లాగా తయారైపోయాను. ఎందుకంటే ఇక్కడ ఒక ఓల్డ్ స్టూడెంట్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేశారు సుమారు 20 సంవత్సరాల క్రితం. దాంట్లో ఎవరెవరు ఉన్నారంటే తుమ్మల గోపాలకృష్ణ గారని ఘంటసాల హెడ్ మాస్టర్ గారు, పచ్చూరు జగన్మోహన్ రావు అని చిట్టూర్పు, మన కెమిస్ట్రీ మాస్టర్, ఇక్కడ డాక్టర్ గారు భగత్ సింగ్ గారు, ఇక్కడ పారిశ్రామికవేత్త దోనిపూడి వెంకటేశ్వర గారు, మన మాస్టర్ గారు, వీళ్ళందరూ ఒక కమిటీ ఉండేది. ఈ కమిటీలో అర్టికట్ నేను ఒక్కడిని, వాళ్ళందరూ చైర్లో కూర్చుంటే నాకు భయం వేసేది కూర్చుంటే వాళ్ళ ముందు. వీళ్ళందరూ కలిపి సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితం కంప్యూటర్ విద్య అన్ని చోట్ల ప్రవేశపెట్టినప్పుడు మన కాలేజీలో కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒకసారి సమావేశమయ్యి దానికి ఫండ్స్ ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల మేమంతా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఒక హోటల్లో సమావేశం పెట్టి మన కాలేజీలో చదివిన వ్యక్తులందరినీ పోగు చేసి అక్కడ కొంత ఫండ్ కలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ ఒక రూమ్లో కంప్యూటర్స్ అన్ని ఫామ్ చేయడం జరిగింది. మా టైంలోనే ఆ ముందుంది మన ఎంట్రన్స్లో ఒక దేవాలయం. ఆ దేవాలయం కూడా ఆ బ్యాచ్లో నిర్మాణం జరిగింది. అప్పటి నుండి నేను ప్రతి మన రామారావు గారు కానీ రామ్మోహన్ రావు గారు, జువాలజీ మాస్టర్, అందరి ప్రిన్సిపాల్ దగ్గర కూడా నేను ఆల్మోస్ట్ కాలేజీలో పనిచేశాను. చివరిగా ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తాను. మన గురుగారు రామారావు తెలుగు మాస్టర్ గారు ఇక్కడ రిటైర్ అయిపోయినాక అక్కడ ఉచితంగా పాఠాలు చెప్పేవాళ్ళు. ఆయన నేను ఒకే కాలేజీలో కొంతకాలం పనిచేస్తాం. ఆయన ఉచితంగా చెప్పేవాళ్ళు, నేను డబ్బులు తీసి పనిచేసేవాడిని. అది నా బ్యాక్గ్రౌండ్. ఓకే, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాక డిగ్రీ చేశాను, తర్వాత పీజీ చేశాను, తర్వాత లా చేశాను. ప్రస్తుతం అయితే ఖాళీగా ఉంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు గంగా భవాని సిహెచ్. నేను నూకలవారిపాలెం నుండి వచ్చాను. నేను 7th నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఇక్కడే. ఫస్ట్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయింది, డిస్కంటిన్యూ. తర్వాత మా వారు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. మాకు 3 బాబులు. మా పెద్ద బాబు, 3వ బాబు యుఎస్లో ఉంటారు. 2వ బాబు రైల్వేస్లో ఐఏఎస్ పాస్ అయ్యి రైల్వేస్లో జాయిన్ అయ్యారు. డిప్యూటీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు ప్రజెంట్లో. 3కి మ్యారేజ్ అయ్యి నాకు 6 ఇద్దరు చొప్పున 6 మనవరాళ్ళు. మనవలు 2 అబ్బాయిలు, 2 మనవలు, 4 పాపలు. చదువులో నేను కొంచెం యావరేజ్గానే ఉండేదాన్ని. అయినా భగవంతుడు నన్ను కొంచెం మంచి భర్తని, మంచి పిల్లల్ని ఇచ్చి బాగా ముందుకు నడిపించారు. ఆ దేవుడి కృతజ్ఞతలు. తర్వాత అందరూ మన ఫ్రెండ్స్ అందరూ, మిత్రులందరూ ఇంత బాగా అరేంజ్ చేసి ఈ వేదికని చక్కగా ఏర్పాటు చేసి మనందరినీ కలిపినందుకు, అందరినీ కలుసుకుని ఇలా మాట్లాడుతున్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పరుచూరు శ్రీనివాసరావు గారు, శివరాంపురం. పరుచూరు శ్రీనివాసరావు పాటలు చెప్పాడన్నారు. నాకు నాలుక మొదలువరిపోయింది ఐస్ తిన్నా కదా. సరే, ఎక్కడ కూడా మీటింగ్ నిర్వహించేవాడు ఐస్ తినడం చూడరు. ఇక్కడ ఇది అరుదైనటువంటి సందర్భం. సరే, విషయం ఏంటంటే ఆ పాఠాలు ఉచితం, కానీ వాటి విలువ చాలా ఉంటుంది. ఖరీదు వేరు, విలువ వేరు. ఖరీదు పెట్టి అన్నీ కొనలేము, విలువగా అన్నీ ఖరీదు పెట్టి అన్నీ కొనలేము. అవి విలువైనవి ఎన్నో మనకి ఉచితంగానే లభ్యమవుతుంటాయి. అందుకని అంత ఖరీదైనటువంటి, అంటే కొనలేనంత ఖరీదైనటువంటి విలువైన పాఠాలు చెప్పినందుకు శిరస్సు నుంచి మరోసారి నమస్కారం. రామారావు మాస్టర్, గివ్ ఎ బిగ్ హ్యాండ్ వన్స్ అగైన్. ఎన్నిసార్లు కొట్టినా తృప్తి లేదు. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు, వీడియో తీయమనండి. ఈ వీడియోలు ఎప్పుడో వస్తాయి, ఆ తర్వాత ఎప్పుడో చూస్తాం మనం. వెళ్ళగానే ఏం చేశాను మాట్లాడేది, నువ్వా ఊరుగా నువ్వు ఎక్కడ మాట్లాడావు అంటాడు ఆయన. లేకపోతే మీరా అసలు నా ఎదురుగా మాట్లాడారు, అంతమంది ముందు మాట్లాడారు అంటారు వాళ్ళు. వీళ్ళు ఎందుకు అలాగే సాక్ష్యంగా ఉంచుకోవాలి. వీడియోలు ఎవరితోనే పంచుకోవాలి, స్నేహితులతో. వీడియో తీయమని అడగండి మీ ఫ్రెండ్స్ని. మీరే మీ ఫోన్ ఇచ్చేయండి, మెమరీ లేదంటాడు అవతల వాళ్ళు, మళ్ళీ లేని ఫోన్.
Sa pa ma da pa sa ni sa ma ni sa ni ri sa ni
భారతీయ నాట్య రీతి యొక్క గొప్పతనమేది. ఓ ప్రక్కన శ్రవణానందకరంగా కీర్తనం, పెదాలపై పదాల నర్తనం, పాదాల్లో నాట్యంతో మరి ఎంచక్కని నర్తనం, అద్భుతం, రమణీయం, కమనీయం, హృదయం. అందుకే అందరూ చూస్తూ ఉన్నారు చోద్యం. మరి నెక్స్ట్ శాస్త్రి గారు అందుకోండి. బిడ్డలకి చెప్పలేదు, ఇక్కడ నుంచి చెప్పుకోండి. ఇక్కడ చెప్పేసి టీ చలమయ్య